నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. మోల్దా తుఫాను వల్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లింది. టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి నష్టంపై పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయమని ఆదేశించారు. పంట నష్టం అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, ఒక్కో రైతు దృష్ట్యా లెక్కగట్టి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే అది వారి ఏడాది కుటుంబ ఆశలు కూడా కూలిపోతాయని గుర్తు చేశారు. తుఫాను దాటికి గ్రామాల రూపం మారిపోయిందని, నీట మునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న ఇళ్లు ప్రతి ఊరిలో కనిపిస్తున్నాయని, విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, వెంటనే అన్ని శాఖల అధికారులు త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి స్వయంగా ఇస్తే దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మన దృష్టికి వస్తాయి. అదేవిధంగా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా అధికారుల దృష్టి తీసుకుపోయేదానికి ఇది కూడా ఒక వేదిక లాగా మరి మనకు ఉపయోగపడతా ఉంది. అందుకనే గత ప్రభుత్వంలో కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి పేద వర్గాలకు చెందాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఆయన చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చారు. 3,000 నుంచి 3,000 పెంచి 6,000 ఒక పెన్షన్ వస్తుంది. 6,000 నుంచి 10,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్, 4 రకాలైనటువంటి పెన్షన్ ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఒక బాధ్యతగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలో చేపట్టిన వెంటనే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాం. అందుకని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కట్టగానేపల్లిలో మోల్దా తుఫాను దాటికి చేతికొచ్చిన మిరప పంట పూర్తిగా నీటిలో కొట్టుకుపోయి 5 లక్షలకు పైగా నష్టపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రస్సులను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పరామర్శించారు. రైతు సమస్యను అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అలా చేయటం ద్వారా మీ కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. నష్టమైన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ గుంతల భయంగా మారాయి. ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిన నాయకులు తాము గెలుపొందిన వెంటనే మరమ్మతులు చేస్తామని వాటిని పూర్తిగా విస్మరించారన్నారు. నగరంలోని ప్రధాన మార్గమైన శివప్ప నగర్, పెట్రోల్ బంక్ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలలో, కార్లలో వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని, గుంతల్లో నీరు నిలబడి పోవడంతో అవి కనబడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన రహదారుల్లో మోకాల లోతు నీరు నిలబడడంతో ఆ మార్గంలో వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి రోడ్ల మరమ్మతు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
దళిత వర్గానికి చెందిన సర్పంచ్ కావడంతోనే మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తన గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అవమానించారని దొడ్డిబెలగల్ సర్పంచ్ మాల పద్మమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ తాను సర్పంచ్గా ఎన్నుకోబడ్డ దొడ్డిబెలగల గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఏమాత్రం ప్రోటోకాల్ను పాటించకుండా టీడీపీ నుంచి ఎన్నుకోబడ్డ తనను విస్మరించి వైసీపీకి చెందినటువంటి కోసిగి సర్పంచ్ మాణిక్యరాజును ఎలా వెంటబెట్టుకొచ్చి దొడ్డిబెలగల గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్న రాఘవేంద్రారెడ్డి వద్దకు వెళ్లినటువంటి సర్పంచ్ పద్మమ్మ ఆమె భర్త రామయ్యలో నిలదీశారు. దీంతో రాఘవేంద్రారెడ్డి అనుచరులు వారిద్దరిని అసభ్యకర మాటలతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తనకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఏమంటారంటే మాణిక్యరాజు వైసీపీ పార్టీ సర్పంచ్ పక్కన పెట్టుకుని ప్రోగ్రామ్ చేశారు. మేము అంతకంటే ధర మా పార్టీలో ఉన్నామా ఆడున్నామా మామూలు తెలుగుదేశం పార్టీలే కదా. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన మండలాన్ని వేరు చేసి రాజంపేట జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాన్ని తిరిగి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కలపాలని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు, మేధావులు, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగదాసరి, ఇమ్మానియల్, సిపిఐ కార్యదర్శి గాలిచంద్ర పాల్గొని ప్రసంగించారు. బద్వేలు ప్రాంత ప్రజల జీవన విధానం కడప జిల్లాతో ముడిపడి ఉందని, అంతేకాక కాశీనాయన మండలం నుండి ప్రజల వారి సమస్యల పరిష్కారం కొరకు కడప జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 90 కిలోమీటర్లు ఉంటుందన్నారు. అదే రాజంపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం వారికి సమస్యగా మారిందన్నారు. కడప జిల్లా పరిపాలనా పరంగా, విద్య, వైద్య, ఉపాధి పరంగా మండల ప్రజలకు సులభంగా ఉంటుందన్నారు. అంతేకాక ఆధార్ కార్డులు సైతం కడప జిల్లాలో ఉన్నాయని, మళ్లీ ఇప్పుడు ఆధార్ కార్డులను మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా గందరగోళానికి గురవుతున్నారని, కడప జిల్లా నుండి బద్వేల్ను వేరు చేయడం అప్రజాస్వామ్యమని, బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని వారు కోరారు. రెండోది విస్తృతంగా ప్రచారం కూడుకోవాలి. తర్వాత అల్టిమేట్ గా ఒక వేదికను, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. అవసరమైతే బంద్ కూడా పోవడానికి ప్లాన్ చేయాలి. అవసరమైతే ఇక్కడ నుంచి చలో కడప అనేటువంటి పద్ధతిలో ఇంకొకటి ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి కూడా సిద్ధపడాలి. అట్లా బంధుకు కూడా పోవాలి. కరపత్రం ఒకటి ప్లాన్ చేయండి, ఒక పోస్టర్ రిలీఫ్ ప్రిపేర్ చేయండి, కార్యాచరణ రూపొందించి అందులో మీరు చేసే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని విధాల అండదండలు అందించడమే కాకుండా ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణలో కూడా ఉంటుందని చెప్పి, మీ ఉద్యమము సక్సెస్ అయ్యేంత వరకు మీతో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతారు. మీరు రేపు పొద్దున కరపత్రం వేసి గ్రామాన పర్యటన చేసి జనాన్ని కొంత కదిలించి జనాన్ని చైతన్యవంతం చేసి వచ్చారనుకోండి, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి పోయి మీటింగులు పెట్టే సందర్భంలో జనం అడుగుతారు, ఏమయ్యా మనం ఇది మన బద్వేలు నియోజకవర్గం మన జిల్లాలో కడపలో ఉండదంటనే మీరేం గమ్మం ఉండాలి అని అడుగుతారు. అట్లా 4-5 గ్రామాలు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ, ఆంజనేయ, నవగ్రహ సహిత శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గణపతి పూజ, పుణ్యాహ వచనం, అఖండ దీపారాధన, హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి 108 కలశాలతో ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టామని, పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్య దేవత, స్థాపన, తత్వ, వాస్తు దేవత మన ఇంటికి వాస్తు చేసేదాన్ని మామూలుగా ఎవరైనా కూడా ఆ క్షేత్రానికి ఆయన రక్షకుడుగా ఉంటారు. కాబట్టి దేవతలు ఎవరైతే ఉంటారో అది మన లౌకిక విషయంలో చెప్పుకోవాలి. జన్మదినం రోజు మనం మంత్రాలతో ఏదైతే చేయడం ద్వారా పాజిటివ్నెస్ వస్తుందో అక్కడి నుంచి ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మనం గుడికి వస్తాం. ఈ దేవత ఈ గుడి వద్ద కావాలి. అందరిలో జ్ఞానం మూలంగా వచ్చే సమయానికి కాస్త కాకుండా
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజుమ్ము గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నతమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. దీనిపై సామాన్య ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆమె పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల కోసం తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని, ప్రజా ఆరోగ్య రంగాన్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, పేదలకు అందించే ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తూ పేదల జేబులు చిల్లులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళ కోసం, పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించడం కోసం, అలాగే పేద ప్రజల్లో చాలామంది విద్యార్థులు డాక్టర్ అవ్వాలని కలలు కన్నా వాళ్ళ కలలు నెరవేర్చాలని, వైద్య విద్య పేదవాళ్ళకు ఉచితంగా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాతే కదా, అసలు ఈ 100 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ 100 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అని అంటే 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి 100 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించాలని ఒక మంచి మనసుతోటి మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు అనేవి పూర్తి చేయడం జరిగింది. ఒకసారి చూడండి మెడికల్ కాలేజీలు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడాను. ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువును జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించారు. ఖమ్మం చెరువు అలుగున సందర్శించి అలుగు నుండి పారుతున్న వరద నీటి ఉధృతిని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ బేసవారిపేట సమీపంలో హైవేకు ఆనుకొని ఉన్న చిత్రాలకత్వాన్ని సందర్శించి ఖమ్మం చెరువు నుండి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, తుఫాను వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వర్షపాతం ఉండే ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రిజర్వాయర్తో సహా ప్రధాన 5 రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండినట్లు తెలిపారు. అధికారులంతా సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటు పంట పొలాలు కూడా నీట మునిగాయని తెలిపారు. ఓకే రైట్. సో అందరికీ నమస్కారం. గత వారముగా మనకి ప్రకాశం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో జలదిగ్బంధమైంది. అయితే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ను కలుపుకొని చాలా సమర్థవంతంగా దాన్ని మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మటుకి డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా అవసరం. అందులో భాగంగానే మనకున్నటువంటి 5 ప్రధాన రిజర్వాయర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఈజ్ ది ఖమ్మం రిజర్వాయర్. ఇది ఆల్మోస్ట్ దీని ఫుల్ కెపాసిటీ 2.7 టీఎంసీస్ 2.9 టీఎంసీస్ ఏదైతే ఉందో అది 100%. తుఫాన్ వచ్చిన తర్వాత ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పెద్దలు రాజబాబు గారు ఈరోజు ఇక్కడ మా యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్ గుండా జరిగినటువంటి నష్టం కానీ లేకపోతే ఇతర పరిస్థితుల గురించి పరిశీలించడానికి వారు రావడం, ఇక్కడ మేమిద్దరం కలిసి ఇక్కడ మిగతా అధికార యంత్రాంగంతో కలిసి ఇక్కడ ఈ మన ఖమ్మం చెరువును పరిశీలించడం కూడా జరిగింది. ఒకటైతే నిజం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొన్న ఏదైతే 4 రోజుల కిందట వచ్చినటువంటి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మా జిల్లాలో
మా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో వీరు సంపూర్ణంగా ఇక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం ద్వారా ఈ యొక్క తుఫాన్ని వచ్చేటువంటి దాన్ని మనం ఆపలేం, కానీ తుఫాన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మన యొక్క అనుకూలంగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఏషియాలోనూ రెండవ అతిపెద్ద ట్యాంక్ అయినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల సంతోషం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి పింఛన్ల పంపిణీయే నిదర్శనమని, కేవలం 20 నెలల్లో 55,000 కోట్లను పింఛన్ల రూపంలో పేద మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో కూటమి నాయకులతో కలిసి 37, 38 వార్డులు 3 మండలాల పరిధిలోని లింగంగుంట్ల, అప్పాపురం, దింతెనపాడు గ్రామాల్లో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సామాజిక పింఛన్లు అందిస్తున్నారన్నారు. ఆదాయ వనరులు లేకపోయినా కూడా ప్రజా సంక్షేమానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ప్రతి నెల టంచన్గా 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందిస్తున్న ఘనత ఈ రాష్ట్రానిదన్నారు. మోందా విపత్తు రాష్ట్రాన్ని కబలించి తీవ్ర నష్టం కలిగించినా ఏపీలో పింఛన్ల పంపిణీ ఆగలేదంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 20వ నెల ఇది. ప్రభుత్వం రాకముందే 3 నెలల నుంచి పంపిణీ చేశాము. ఏప్రిల్ నుంచి చూసుకుంటే నవంబర్ ఈనాడు 20వ నెల చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో 4,000 నుంచి 6, 10, 15,000 రూపాయల పెన్షన్ పంపుతున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఇంటికొచ్చి ఈ నిమిషానికి 90% పంపిణీ కూడా చేశారు. అంటే 10:30 కల్లా 90% ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ఇప్పటికీ 55,000 కోట్లు సుమారు, ఇప్పటికి 20 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు ఈనాటి వరకు పంపిణీ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా 4,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ విధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటిది, చిన్న రాష్ట్రమైనా ఆర్థిక వనరులు లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈనాడు మనకన్నా పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీ రాష్ట్రంలో కూడా 1,000 రూపాయల లో పెన్షన్ మాత్రమే ఉంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారో, బెడ్ రిడన్ అయి ఉన్నారో, అదేవిధంగా పెరాలసిస్ వచ్చినటువంటి వారు ఉన్నారో, అదేవిధంగా మానసికంగా వికలాంగులైనటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ 4 నుంచి 6, 10, 15,000 పంపిణీ ప్రతి నెల 1వ తారీఖు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా రాష్ట్రంలో ఈనాడు పండుగ వాతావరణంలో 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. 65. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటించారు. నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం అత్తుమూరులో పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు. మోందా తుఫాను ప్రభావంతో వరి పంట నీట మునిగి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు బీమా సదుపాయం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపోయిన పంటలను పూర్తిగా సర్వే చేయించి అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ప్రధానమంత్రి మోడీ ఈ విపత్తుని నేషనల్ డిజాస్టర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు, ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే, మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా, మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం
మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్కి వాస్తవాలకి అసలు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అందించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి బార్ కౌన్సిల్ చైర్మన్ కు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 40,000 మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. అయితే న్యాయవాది వృత్తిలో ఉండి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం లేని వారికి ఒక అవకాశం పేరిట 2 రోజుల క్రితం బార్ కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అయితే సభ్యత్వం పొందడానికి పలు షరతులు విధించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు స్టాండింగ్ సీనియారిటీ ప్రకారం 50,000 నుంచి 75,000 రూపాయలు చెల్లించాలనే నిబంధన వల్ల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు లలిత, శ్రవణ్, దిలీప్, మహమ్మద్ పాషా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోందా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం, వేకనూరు, చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామాల్లో తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బుద్ధ పంపిణీ చేశారు. తుఫాన్ కారణంగా ఇబ్బంది పడిన మత్స్యకారులు, చేనేత కార్మికులు, ఎస్టీలకు పూరిళ్లు, వారికి ప్రభుత్వం నేనున్నానంటూ భరోసా ఇచ్చిందన్నారు. మనం పెద్ద ఎత్తున వస్తున్న తుఫాను కొంతవరకు మనకు ఉపశమనాన్ని కలిగించింది. అయితే రైతుకు మాత్రం తీవ్రమైన నష్టం కలిగింది. రైతులు ప్రత్యేకించి వాణిజ్య పంటలు వేస్తున్న వాళ్ళు, మన అరటి కానీ బొప్పాయి కానీ ఇలాంటి తోటలన్నీ కూడా అలా ఇరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వరి వేసుకున్న వాళ్ళకి కూడా నష్టం ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తులో మన తేలిన పరిస్థితి వస్తుంది. అక్కడికే మనం ముందుగానే డ్రైనేజీని బాగు చేయించడం, నీటి పారుదల కొరకు మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా సమస్య మనం ఎదుర్కోక తప్పలేదు. ఎందుకంటే ప్రకృతిని మనం ఎవరం కూడా ఎదిరించలేదు. ప్రకృతి బీభత్సాన్ని సృష్టిస్తే దాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ కూడా ఈ తప వీలైనంత వరకు ప్రాణ నష్టం లేకుండా నివారించాము. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఈ పునరావాస కేంద్రాలు పెట్టి ఎవరైతే సరైన ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా మనం ఈ బస్తీ మన పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించాం. ఈ రిలీఫ్ క్యాంపులో ఉన్న వాళ్ళకి మనం వెంటనే ఇంత పెద్ద ఎత్తున సహాయం వస్తుందని ఎవరు కూడా ఊహించారు. కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఈ రోజున రిలీఫ్ క్యాంప్లో ఉన్నవారికి ఒక వ్యక్తి అయితే 1000 రూపాయలు, అలాగే ముగ్గురు లేదా అంతకంటే ఉంటే 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కాకుండా ఇవాళ ఈ నిత్యావసర వస్తువులు బియ్యం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని మురిడి అర్చకుడికి మానవతా దృక్పథంతోనే లేఖ ఇచ్చారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని అత్యంత పవిత్రమైన మురళి ఆంజనేయ స్వామి క్షేత్రంలో గతంలో అర్చకుల మధ్య అసభ్యకర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతసేన భార్య ఫిర్యాదు మేరకు సంబంధిత అర్చకుడిని ఆలయం నుండి సస్పెండ్ చేయడంతో పాటు డి హిరేహల్ మండల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని ఎమ్మెల్యే తెలిపారు. తర్వాత కొద్ది కాలంలో అర్చకుడి భార్య మరియు కుటుంబ సభ్యులు తనను కలిసి లేఖ ఇవ్వమని విజ్ఞప్తి చేశారని చెప్పారు. మండల నాయకులు కూడా అర్చకుడికి లేఖ ఇవ్వమని సూచించారు. నిజాలు నిర్ధారించుకున్న తర్వాత 5 నెలల క్రితం మానవతా దృక్పథంతోనే లేఖ ఇచ్చారని కాల్వ శ్రీనివాసులు వివరించారు. లేఖ విషయంలో ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అర్చకుడికి లేఖ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా నాకు ఇచ్చిన సమస్యల పరిష్కారానికి
సమాధాన బాధ్యత ఉంది. ఆ కారణంగానే లేఖ ఇచ్చాను. అయితే ఈ నిర్ణయం పట్ల నాకే బాధ కలిగిందని ఆయన పేర్కొన్నారు. అధికారులు కూడా అర్చకుడిని నియమించలేదు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు. రాబో రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆలయాలకు ఎటువంటి భంగం కలగజేయనని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మురిడి ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో సస్పెన్షన్కు గురైన ఒక అర్చకుడు మళ్ళీ పునర్నియామకం విషయంలో పదే పదే అర్చకుడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించిన తర్వాత నేను ఒక లేఖ ఇవ్వడం జరిగింది. నిజాలు నిర్ధారించుకొని ఇతనికి సహాయపడేది. 5 నెలల కిందట ఇచ్చిన ఆ లేఖను ఇటీవల కొంతమంది కావాలనే రాద్ధాంతం చేయడానికి ఉపయోగించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే విషయంలో గతంలో వివాదం తలెత్తిన మాట వాస్తవం. అతని భార్య ఫిర్యాదు మేరకు డీరెహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ నమోదైన కేసు ఆధారంగా అనంత సేన్ అనే అర్చకునికి ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రాజీ పడి ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు కూడా కోర్టులో కుట్టివేసిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళ చిన్న కూతుర్ను తీసుకొచ్చి పదే పదే నా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.